सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ఎంత దయగల తండ్రివో శ్రీ దుబ్బరాజన్న, ఈ పేరు తలవని జన్మ మాకు వలదు రాజన్న. ఎంత దయగల తండ్రివో శ్రీ దుబ్బరాజన్న, ఈ పేరు తలవని జన్మ మాకు వలదు రాజన్న. చిక్కు జడలు కోడె నాగులు నీ మెడలోన ఏ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి షిరిడి సాయి, షిరిడి సాయి. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి దివ్య చరణం. ఓం మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ. మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం.
सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा చదువుల తల్లి మా కల్పవల్లి నీ కరుణాలను మాపై కురులం నీ కరుణాలను మా బడి రత్నహారమున వెలసిన మనులం నీ పాదాలను అల్లుకున్న పరిమళ సుమవిరులం మా మనసులు చల్లనా మా పలుకులు చల్లనా నింగినంటూ ఉన్నత భావాలను వెదజల్లనా. శ్రీ సుధీర్ వెంకట సుధీర్ గారిని వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తుంది. మిమ్మల్ని ఆహ్వానించుకోవడం మా సాంప్రదాయం. ఆరంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సరస్వతి. या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या సరస్వతి మాతను కంటిన్యూగా ఒక 29-30 పాదాల తోటి డైరెక్ట్ గా ఆ తల్లిని స్తుతిస్తుంటా. అమ్మను నమ్ముకున్ సుగీతముల చక్క విత్తముల దారలు దారత ఉగ్గుపాలుగా గుమ్మని పూసినట్టి రసగూర్ణ వితీర్ణ సువర్ణ వర్ణయో అమ్మను నమ్ముకుంటూ. ఇంకా చాలా పెద్దలు తరగతుల ప్రధానోపాధ్యాయులు గౌరవ శ్రీ భూపతి గారు తమ తొలి పలుకులతో కార్యక్రమంలోకి మనం వెళ్దాం. పదవి విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా మరి మనందరం కూడా మంచి ఒక ఆత్మీయ వీడుకోనిచ్చి మరి వారి యొక్క భావి జీవితంలో వారికి ఆయురాగ్రాలు కలగాలని భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా సారు అందరూ ఉపాధ్యాయులు కంటే మా రాజా వీరి సేవలు మీరు చూశారు. వీరికంటే ముందు ఇంకా కొన్ని పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా. నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. దండాలయ్యా
ప్రాణిలా ఉద్భవించి ధన్యప్రాణిగా ఎదిగేందుకు ఒదిగి ఉండే నైజాన్ని వంట పట్టించుకొని పొరులకు కీడుతలంట నడుపుకొచ్చిన అజాతశత్రుడు శ్రీ రాజగంగారాంకు ఉద్యోగ విరమణోత్సవ ఉజ్వల కాంతి చంద్రికా మాలికలు. సాధు స్వరూపాలను విసిరిన దశాబ్ద కాలం పాటు కూటి కోసం కులవృత్తి నెరిపి వడ్రంగానికి వన్నెలద్ది ఉమ్మడి కుటుంబానికి ఊతమై బహుబాధ్యతలు నెరిపిన భారజీవి. మీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు మీ ఐటీఐ సత్యమైనంత మేర వారిని సవ్య మార్గంలో నడిపిన సాధు జనత. ఎక్కడ పనిచేసినా అప్పగించిన పనిని తప్పదన్నట్లు స్వీకరించి చెప్పిన ప్రతి మాటకి గంగిగోవులా తలాడించి అమాయకత్వం కొంత, అతిస్వార్థం కొంత అలవోకగా వెంట పట్టించుకొని సకల కళలుండి సాధు జంతువుల శాంతి కాముకుడిలా వివాదరహితుల సత్యనారాయణ గారు ఉపాధ్యాయ మిత్రులు అభిమానులు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టండి, మీరు కూర్చోండి, అది పక్కకు పెట్టుకోండి. ధన్యవాదాలు. సత్యనారాయణ గారు వేదిక మీద సౌహార్ద స్వాగతాంజలి. యువజన సంఘాల నాయకులు, యువకులు, ఉత్సాహవంతులు, ఎంతో మందికి చేయూతనిచ్చి అందరికీ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నిత్య చైతన్యమూర్తి శ్రీ చెక్కుల ప్రసాద్ గారు వారి అమూల్యమైన 2 మాటలు వినిపిస్తారు. ఆడ ఎవరున్నా కానీ మనమంతా ఒకటే కాబట్టి మీకు ఎట్టి చెప్పడంతో సైలెన్స్ 2 ముచ్చట్లు మీతో మాట్లాడతాం. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్న శ్రీ వనపర్తి రాజగంగారాం గారు, వారి ధర్మపత్ని అయిన లక్ష్మి గారికి ఈరోజు పదవి విరమణ